సృష్టికర్తవు ప్రభా, ప్రభా మీ స్థుతులు అందదగిన వాడవు ప్రభా, మహిమగణత కర్హుడివి పూజనీయుడు ప్రభా. నీకే వందనాలు 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 ప్రభా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును ప్రభా, నేను మన్నాను కురిపించో ప్రభా, సంతృప్తినిచ్చో ప్రభా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. బండను చేల్చగలిగిన దేవుడు ప్రభా. అయా యోర్దాను నదిని ఏకరాశిగా నిలువ చేసిన వాడివి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు ప్రభా. నీ భక్తుల్ని విడవక ప్రభా నేను తండ్రి వెన్నంటూ ఉండి కాపాడుచు వచ్చిన వాడు ప్రభా. నీకు స్తోత్రాలు. వ్యాధులను తొలగించో, వృత్తులను లేపే ప్రభా, స్వస్థపరిచే దేవుడు నీవే ప్రభా. నీ వాక్కు ద్వారా ప్రభా శక్తిలో ఉంది, నీ వాక్కులో ప్రభా శక్తి ఉంది ప్రభా. నీ వాక్కులో స్వస్థత ఉన్నది. నీ వాక్కులో ప్రభా నేను తండ్రి మృతులను సజీవులుగా లేపగలిగేటువంటి అయా శక్తి దాగి ఉంది ప్రభా. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. స్తోత్రాలు పరిశుద్ధుడా, నీకు వందనాలు అయా, వందనాలు 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 చెల్లించుకున్నాం. ఈ ఉదయ కాల సమయంలో ప్రభా, ప్రాతకాలం మొదలుకొని ప్రభా నేను తండ్రి ఇదిగో మేము ప్రార్థించడానికి ఎన్నో విజ్ఞాపనలు ప్రభా నీ దగ్గర మొరపెట్టుకోవడానికి నువ్వు మాకు కృప చూపించావయ్యా. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. సజీవులు సజీవులే కదా నిన్ను మొరపెట్టేది, నీకు మొరపెట్టుకునేది ప్రభా. అయా మేము యాచిస్తూ ఉన్నాం, అడుగుతున్నాం, వేడుకుంటున్నాం, మనవి చేస్తా ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా పాటల ద్వారా నిన్ను మహింపరచుకోవడానికి కృప చూపించో. ఈ దిన వాక్యం ద్వారా ప్రభా నేను తండ్రి మేము ధ్యానించడానికి కృప చూపించవు ప్రభా. అయా అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకోవడానికి కృప చూపించవు ప్రభా. ప్రత్యేకంగా వాక్య ధ్యానంలోకి వెళ్ళబోతూ ఉంటుండగా ప్రభా అయా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి. అయా నిద్రమత్తు మొరుకు స్వభావం ఎవరికీ లేకుండా ప్రభా, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు మా అందరికి మీరు దయచేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. ఏ ఆత్మకు ఎట్టి వాక్యములను నువ్వు ప్రభా నేను తండ్రి అనుగ్రహించబోతా ఉన్నావు ప్రభా నేను తండ్రి. ఎవరితో ఏ విధంగా మాట్లాడటానికి సిద్ధపడి ఉన్నావు ప్రభా. నీ వాకును అందించిన ఉన్నావు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నావు. మీరు మాట్లాడండి. సుత్తి వంటి నీ వాక్యాన్ని ప్రభా నేను తండ్రి అగ్ని వంటి, అపరంజి వంటి, తేనె కంటే నువ్వు మధురమైన అయా అపరంజి కంటే నువ్వు ప్రభా అయా నేను తండ్రి విలువ కలిగిన నీ వాక్యంతో ప్రభా మమ్మల్ని అందరినీ మీరు దర్శించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభా నీ వాక్యం ప్రభా విత్తడానికి సిద్ధపడి ఉన్న నీ దాసుని తండ్రి నీ సిలువ చాటును మరుగుపరుచుకోమని వేడుకుంటున్నాం. నీ నోటి బోరుగా మీరు వాడుకోండి. బలపరచిన తగిన వాక్శక్తితో మీరు నింపండి ప్రభా. అయా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ చుట్టూతా మీకు కంచి వేయండి ప్రభా. అయా తన యొక్క ఆలోచన, తన యొక్క మనసు, తన యొక్క మాటల్ని మరుగు చేసి ప్రభా మీరే ప్రభా మీ ఆత్మశక్తితో తండ్రి ఆ బిడ్డ ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. రెండంచులు కలిగిన నీ వాక్యం ద్వారా ప్రభా నేను తండ్రి ఇరువురికి ప్రభా మేలుకరమైనటువంటి నీ వాక్యపు మాటల చేత మమ్మల్ని దర్శించి సహాయం చేయమని ప్రభా. మా అందరి ద్వారా సమస్త మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తముగా ఏర్పరచబడినటువంటి పాస్టర్ చైతన్య అయ్య గారు మనకి వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నా. పాస్టర్ చైతన్య అన్నయ్య గారు మరియు వారి ప్రియ సతీమణి గారు జానెట్ గారు
హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టాన్ చర్చ్ పరిచర్యకు స్థిరపడటకు పాటుపడిన సేవకులు. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తుంది. పాస్టర్ చైతన్య గారు, సిస్టర్ జానెట్ గారులకు కోషియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానం. బెంగళూరులోని కేబీసీ నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైవ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలు అభ్యసించినటువంటి పాస్టర్ చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందినటువంటి సేవకులు. పాస్టర్ చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీంలో సహ ఉపదేశకులు. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు పాస్టర్ గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంట్రడక్షన్. మరొకసారి మీ అందరితో కలిసి ఉదయకాలం దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో సమయం గడపడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మనం ఈ ఉదయకాలం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మధ్య ఉండి, మనం ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా మన ఆరాధన అంగీకరించి మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు ఉన్నాడు. అందుని బట్టి ఆయనకు నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటని జ్ఞాపకం చేశాడు. ఇది ఈ దినం మనం మాట్లాడుతున్న విషయం అంటే దేవుడు మనకు బోధించే విషయం కొన్నిసార్లు చాలాసార్లు విన్న వాక్యం అనిపించినా అది పదే పదే జ్ఞాపకం చేసుకోవాల్సిన వాక్యం అని నా ఉద్దేశం. కొన్నిసార్లు బేసిక్స్ కి వెళ్ళడం కూడా చాలా ప్రాముఖ్యం. మనం ఎలాగే తెలుగు వైపు జర్నీ చేస్తూ ఉన్నాం కనుక ఈ మాసంలో తెలుగు ధ్యానాలు, క్రీస్తు మన కోసం చేసిన త్యాగం, దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్న నేపథ్యంలో కూడా ఈ వాక్యం సరైనదేనని నా ఉద్దేశం. యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి ఒక 2 వచనాలు చదువుకొని ఐ వాంట్ టు సెట్ ద కాంటెక్స్ట్ అండ్ దెన్ ఐ టేక్ యూ టు అదర్ ప్యాసేజెస్ వేరే వేరే వచనాలకు కూడా నేను తీసుకెళ్తాను. కానీ బట్ ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్. యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా ప్రభురాత్రి భోజనపు దినం, ఆ దినం వారితో కలిసి కమ్యూనియన్ ప్రారంభించినప్పుడు వారితో సంభాషిస్తూ ఉన్న సందర్భం అది. ఆయన తన హృదయాన్ని వారికి వ్యక్తపరుస్తూ ఉన్నాడు. వారి పట్ల తన ఆలోచనలను, తన హృదయాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. 13, 14, 15, 16, 17 అధ్యాయం వరకు ఈ 5 అధ్యాయాల్లో యేసు ప్రభువారి హృదయం మన పట్ల, శిష్యుల పట్ల, ఆయన నమ్మి ఆయన అనుసరించే వ్యక్తుల పట్ల, ఆ లోకం పట్ల యేసు ప్రభువారి హృదయం ఎలాంటిదో అది బయలుపరిచే విషయాలు ఇవన్నీ. ఆయన మాటల్లో, ఆయన ఆలోచనలు, ఆయన ఆజ్ఞలు ఇవన్నీ మనకు కనపడతాయి. ఒక క్రైస్తవుడిగా ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభువారిని నమ్మి ఆయన మాట వినాలి అని ఆశపడే ప్రతి వ్యక్తి ఈ అధ్యాయాలు ఖచ్చితంగా ధ్యానించాల్సిన అవసరం ఉంది. ఈ 13వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయిన తర్వాత తన సమయం వచ్చిందన్న విషయాన్ని చెప్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. 31వ వచనం, వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లా నేను, ఇప్పుడు మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇక కొంతకాలం మీతో కూడా ఉండును. మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళుతునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. అయితే మీరు ఒకరినొకరు ప్రేమించవలనని నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను.
నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారని. యేసు ప్రభు వారు తన ఈ కొద్ది గంటల్లో ఏం చేయబోతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకంలో పెట్టుకొని తండ్రిని ఎలా మహింపరుస్తున్నాడు అన్న విషయాన్ని నేను చెప్పి, అయితే మరి నేను వెళ్ళిపోతున్నాను కదా, దేవుని చిత్తాన్ని నా నాకు ఇవ్వబడిన ఆయన పనిని నేను సంపూర్తి చేసుకొని నేను తండ్రి దగ్గరికి వెళుతూ ఉన్నాను కనుక ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు అని ప్రారంభించాడు యేసుప్రభువారికి. అక్కడి నుంచి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. మనం చదువుతూ ఉంటే అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ ఆయన హృదయాన్ని ఆయన బయలుపరిచడానికి అన్నిటికంటే ముందు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అని చెప్పి, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఎందుకు ఇది చేయాలి అంటే, అప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమించిన యెడల లోకము మీరు నా శిష్యులని తెలుసుకుంటుంది అనే ఆయన ఈ ఆజ్ఞ ఇచ్చాను అంటున్నాడు. దీని గురించి చదువుతూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక పుస్తకం జ్ఞాపకం వచ్చింది. ఫిలిప్ యాన్సీ అని ఒక రచయిత ఉమ్, ఒక పుస్తకం రాశాడు, వాట్స్ సో అమేజింగ్ అబౌట్ గ్రేస్ అని. ఈ పుస్తకంలో యేసు ప్రభు వారు జీవితాన్ని అలాగే ఆ ఆ వర్ణిస్తూ యేసు ప్రభు వారు మానవుని పట్ల చూపించిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆ దాని బైబిల్లో యేసు ప్రభు వారి జీవితంలో ఉన్న సంగతులన్నింటినీ ఒక్కొక్కసారి యూనో తిరిగి చూస్తూ ఆయన మాటల్ని ఆ, లోతుగా ఆలోచిస్తూ రాశాడు ఆ పుస్తకాన్ని. చాలా ఇంట్రెస్టింగ్ బుక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఫర్ అస్ టు రీడ్. ఇఫ్ యూఆర్ బుక్ రీడర్ యూ షుడ్ రీడ్. అందులో ఒక చోట యేసుప్రభు వారి సెర్మన్ ఆన్ ద మౌంట్ గురించి మాట్లాడుతూ, కొండ మీద ప్రసంగం గురించి మాట్లాడుతూ, లియో టాల్స్టాయ్ యేసుప్రభు వారి కొండ మీద ప్రసంగాన్ని చదువుతూ ఎలా రియాక్ట్ అయ్యాడో రాశాడు. ఆ, లియో టాల్స్టాయ్ ఒక మంచి వేదాంతవేత్త, మంచి రచయిత. ఆయన కూడా ఈ ఈ యేసుప్రభు వారి ఆ, సువార్త వింటూ ఆయన ఆయన నమ్ముకున్న వ్యక్తి తన జీవితంలో మంచి క్రైస్తవుడుగా నిలబడ్డ వ్యక్తి. లియో టాల్స్టాయ్ కొండ మీద ప్రసంగం గురించి మాట్లాడుతూ అది చదివిన తర్వాత నేను చాలా బిత్తరపోయాను అంటే, ఒక మనిషి ఇలాంటి ఆజ్ఞలు పాటించడం అసాధ్యం. యేసుప్రభు వారు చెప్పిన మాటలు ఆయన మానవుడి దగ్గర నుంచి తనను అనుసరించే శిష్యుల నుంచి ఆయన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవడం ఇంపాసిబుల్ అంటే. లియో టాల్స్టాయ్ అసలు యాక్చువల్గా యేసుప్రభు వారి అని నమ్మటానికి చాలా హెసిటేట్ చేశాడు ఈ జరిగిన తర్వాత. అఫ్ కోర్స్ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి సహాయం చేశాడు అనుకోండి. బట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ హిస్ బిగ్గెస్ట్ స్ట్రగుల్ టు బికమ్ క్రిస్టియన్ వాస్, హౌ కెన్ ఐ బి ఎ క్రిస్టియన్ ఇఫ్ దిస్ ఇస్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ అ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడిగా ఇలా ఉండాలి అని దేవుడు నన్ను కోరుకుంటుంది. అసలు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అసలు అది నాట్ పాసిబుల్ కదా అనేది ఆయన ఉద్దేశం. దాని గురించే మాట్లాడుతూ ఆ ఫిలిప్ యాన్సీ అంటాడు, అందుకే దేవుని కృప, ఆ దేవుడి ఎక్స్పెక్టేషన్ కి దేవుని కృపను పక్కపక్కన పోల్చి చూసుకుంటే మన కృప స్కాండిలస్ గా కనపడుతుంది అంటే. దేవుని ప్రేమ గురించి మనం ఆలోచిస్తూ ఉంటే అసలు అది నమ్మదగిందా, నమ్మచ్చా, నమ్మకూడదా, ఇది ఎంత ఎంత ఇట్లా ఉంటుందా అన్న ఆలోచన మనకు ఖచ్చితంగా కలుగుతుంది. ఆ ఆ, అంటూ ఆయన కృపను వర్ణించుకుంటూ వెళ్ళాడు ఆ పుస్తకం. ఎందుకు అది చెప్పాను అంటే, యేసు ప్రభువారు ఇచ్చే ఆజ్ఞ, యేసు ప్రభువారు చూపించిన ప్రేమ, ఈ రెండింటిని, ఈ ఇద్దరు వ్యక్తుల ఎక్స్ప్రెషన్ ని మీట్ చేస్తాం. మనం కరెక్ట్ గా ఆలోచిస్తాం. అందుకనే నేను వాళ్ళిద్దరి గురించి చెప్పాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరును ఒకరినొకరు ప్రేమించుకున్నాడు. అంతకుముందు ఒకసారి యేసు ప్రభు వారి దగ్గరికి కొంతమంది శాస్త్రులు పరిచయలు వచ్చి
ఆయన మంచి ప్రసంగం చేసే మూడ్ లో ఉన్నప్పుడు చాలా మంది ఆయన అనుసరిస్తూ ఉన్న సందర్భంలో యేసు ప్రభువారిని ఎలా అయినా ఇరికించాలన్న ఉద్దేశంతో యేసు ప్రభువారిని మోషే ధర్మశాస్త్రం గురించి ఒక ప్రశ్న అడిగారు. మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటిలో ఏది ముఖ్యమైంది అని. ఒక యూదుడిగా ఏ ఒకటి ముఖ్యం ఒకటి ముఖ్యం కాదు అంటే ఆయన ఇరుక్కుంటాడు అన్నది వాళ్ళ ఉద్దేశం. అందరి ముందు ఆయన తప్పుడు బోధకుడు అని ప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో వారు ఆ ప్రశ్న ట్రిక్కీగా అడిగారు. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్ ఆఫ్ ఆల్? దాన్ని మొత్తం మోషే ధర్మశాస్త్రాన్ని ఒక మాటలో చెప్తూ ఉమ్, దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో ఆత్మతో ప్రేమించమని చెప్పి నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని. ఇదే మొత్తం ధర్మశాస్త్రం అంతా బోధించేది రెండే ప్రాముఖ్యమైన విషయాలు. దేవుని ప్రేమించమన్నాడు, నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఇస్తున్న కొత్త ఆజ్ఞ ఇంకొక లెవెల్ పైకి తీసుకెళ్ళారు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇది కొత్త ఆజ్ఞ. అంతకుముందు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుడు. కానీ ఇప్పుడు నేను నిన్ను ప్రేమించినట్టుగా అన్నాడు. స్టాండర్డ్ మార్చేశాడు. క్రైస్తవుడికి యేసు ప్రభు వారిని అనుసరించే ఆయన శిష్యులకు ఇట్స్ అ డిఫరెంట్ స్టాండర్డ్ అనమాట లవ్ లో. మిగతా వాళ్ళందరికీ అంటే దేవునితో సరైన సహవాసం లేని వాడికి, లేకపోతే యేసు ప్రభు వారు నీ సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తికి ఒక స్టాండర్డ్ ఉంది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. కానీ యేసు ప్రభు వారిని నమ్మిన వ్యక్తి, ఆయన శిష్యుని చెప్పుకునే వ్యక్తి, ఆయన సంబంధిని అని చెప్పుకునే వ్యక్తికి ఆయన స్టాండర్డ్ పెంచాలి. అందుకే లియో టాల్స్టాయ్ అమ్మో అలా ఉండడం కష్టం కదా అని ఎదిరిపోయాడు అసలు ఆ మాట విన్నప్పుడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా అంటే దేవుడు మానవుని ప్రేమించినట్టుగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేది ఆజ్ఞ. దేవుడు మానవుని ప్రేమించినట్టుగా మనం ఒకరినొకరిని ప్రేమించుకోవాలా? ఎందుకు? అది ఒకటి ప్రశ్న. ఎలా అనేది రెండో ప్రశ్న. ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం చేసి ఎలా అనేదాన్ని కూడా చూద్దాం. ఈ రెండు కష్టమే, కానీ రెండు ఇంపార్టెంట్. ఎందుకు ప్రేమించాలి? ఇదే యోహాను, యేసు ప్రభు వారితో పాటు కూర్చున్న యోహాను తర్వాత తను రాసిన పత్రికల్లో ఒక పత్రికలో ఇదే ప్రేమ గురించి మాట్లాడలేదు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ రాసుకుంటూ వెళ్ళాడు. ఎందుకు దేవుడు ప్రేమించినట్టుగా మనం ప్రేమించాలి అని చెప్తూ ఆ మొత్తం చదివి నేను 4 మాటల్లో మన జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ టీచింగ్ అండ్ ఫర్ సేక్ ఆఫ్ రైటింగ్ డౌన్ ఐ విల్ కన్క్లూడ్ దట్, ఐ విల్ కాంప్రిహెండ్ దట్. 11వ వచనం, మనం ఒకరినొకడు ప్రేమించవాలన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవనై ఉండని గనుకనే కదా. అంటే నువ్వు మనం కయ్యూనులం కాదు అంటున్నాడు. యేసు ప్రభు వారిని నమ్ముకున్న మనం, ఆయన శిష్యులు అనబడిన మనం, మన కయ్యూనులం కాదు, మనం ఏబెల్లా ఉండాలి అనేది ఆయన పాయింట్. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మనం ఎరుగుదుము. ఆయన మన నిమిత్తమై తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితుము.
ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారై ఉందుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏమనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామము నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమించవలనన్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొను వాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహింపబడిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాం. ఇట్స్ ప్రిటీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ప్యాసేజ్. అది చదువుతా ఉంటే 11వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం ఎందుకు దేవుడు ప్రేమించినట్లుగా ప్రేమించాలి అనేది చెప్పుకుంటూ యేసుప్రభు ఆజ్ఞ దగ్గర ప్రారంభించాడు కదా, మనం ఈ వర్తమానం విన్నాము. ఇంకా అక్కడి నుంచి ఎందుకు ప్రేమించబద్దులమైనామో చెప్పారు. ఒకటి, ఎందుకు ప్రేమించాలి? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కనుక. 23వ వచనంలో అదే చెప్తున్నాడు కదా, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామం నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం మనం ఒకరినొకరు ప్రేమించవాలంటే ఆయన తండ్రి ఆజ్ఞ ఇది. అందుకు మనం ఒకరినొకరు ప్రేమించవలసిందే. 2, యేసు ప్రభు వారు దాన్ని మనకు ప్రత్యక్షపరిచాడు కనుక. యేసు ప్రభు వారు ఎలాంటి వాడో, ఆయన ఏ విధంగా మన విషయంలో ప్రేమ చూపించాడో మనం వ్యక్తిగతంగా ఆ ప్రేమను అనుభవించిన వారం కనుక ఎలా ఆయన కనబరిచాడు, ఆయన తన ప్రేమను 16వ వచనంలో చెప్పాడు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. దేవుని ప్రేమ ఎలాంటిది? ఒకరి కొరకు ప్రాణం పెట్టగలిగేంత గొప్ప ప్రేమ. యేసు ప్రభు వారు పెట్టాడు కదా, హీ డెమాన్స్ట్రేటెడ్ ఇట్. ఈ నాట్ ఓన్లీ కమాండెడ్ బట్ ఈ డెమాన్స్ట్రేటెడ్. ఆయన ఆజ్ఞ ఇవ్వటమే కాదు, ఆజ్ఞ ఎలా ఆజ్ఞను పాటించాలో ప్రత్యక్షంగా చూపించాడు మనం. డెమాన్స్ట్రేట్. మనం ఆ ఆజ్ఞను అలా పాటించలేని వారమేమో అన్న భయం మనలో ఉంటే ఆ భయం పోగొట్టడానికి ఆత్మనిచ్చాం. మనం ఆయన నమ్మిన వారము, ఆయన ఆజ్ఞను పాటించే వారిగా నిలబడే వారంగా ఉండాలి. ఆత్మ మూలంగా మనకు సాధ్యం. అంటే అది అట్లానే కంక్లూడ్ చేశారు 24 వచనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ ఎబిలిటీని ఇచ్చి మరి మనల్ని నిలబెడతాడు అని. దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన ప్రేమను మనలో కుమరించి ఉన్నాడు అంటాడు రోమ పత్రికలో పౌలు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడం ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడింది అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబట్టడానికి ఒక కారణం దేవుని ప్రేమని మనం అనుభవించడమే కాదు, ఆ ప్రేమను ఇతరులకు ఎలా వ్యక్తపరచాలో ఆ వ్యక్తపరచడానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఆ మనకి ఇవ్వటానికి ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. సో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ప్రేమ ఎలా చూపించాలో చూపించాడు, ప్రత్యక్షంగా చూపించడానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా యోహాను ఆర్గ్యుమెంట్, అసలు ఆ వచనాలన్నింటిలో యోహాను ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నువ్వు అసలు ప్రేమించకుండా ఉండే వ్యక్తి అయితే నువ్వు విశ్వాసమే కాదు అంటే. నీ విశ్వాసాన్ని నిరూపించేదే నీ ప్రేమ, ఇతరుల పట్ల నువ్వు చూపించే ప్రేమ. ఈ ప్రేమ ఎలా ఉంటుందో పౌలు వర్ణించాడు కదండి 13వ అధ్యాయంలో.
ఎలా దేవుని ప్రేమలో ఉంటుందో ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాడు చక్కగా ఆ 13 వచనాల్లో. ఈ ప్రేమ క్షమించేదిగా ఉంటుంది, ప్రేమించేదిగా ఉంటుంది, నమ్మేదిగా ఉంటుంది, అన్నిటిని తట్టుకునేదిగా ఉంటుంది. ఇలా ఎన్నో విషయాలు చెప్పారు. ఇప్పుడు అన్ని విషయాలు మనం చదవలేం కనుక ఎలా ఉంటుందో యేసుప్రభు వారి మాటల్లోనే విందాం. సో ఎందుకు ప్రేమించాలి మనం ఆయన ఆయన ప్రేమించినట్టుగా అంటే అది ఆజ్ఞ. మొదటిది అది ఆజ్ఞ. వీఆర్ బౌండ్ టు ఒబే దట్ కమాండ్. బద్దులమై ఉన్నాం అన్నాడు కదా, ప్రేమించబద్దులమై ఉన్నాం, ప్రాణం పెట్టదు బద్దులమై ఉన్నాం అన్నాడు. ఇంకా ఇంకా ముందుకు పోయి ఒక స్టెప్, ఆయన మన కొరకు ఎలా ప్రాణం పెట్టాడో అలానే మనం ఒకరికొకరు ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము అంటే యు ఆర్ బౌండ్ టు గివ్ అప్ యువర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ సంబడి ఎల్స్ బికాస్ గాడ్ డిడ్ ద సేమ్ విత్ యూ. గాడ్ డిడ్ ద సేమ్ విత్ యూ. ప్రేమించబద్దులమై ఉన్నాం, ఆజ్ఞ ఇవ్వబడింది. యేసుప్రభువారు దాన్ని మనకు ప్రత్యక్షపరిచారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డాడు అలా ప్రేమించడానికి. అసలు మన విశ్వాసంలో ఉన్నదానికి అదే రుజువు కనుక ఖచ్చితంగా ఒకరినొకరు ప్రేమించవలసిన ఎవరే. సరే, ఒకరినొకరు ప్రేమించాలి, తండ్రి ప్రేమించినట్టుగా ప్రేమించాలి. ఎలా ఉంటుంది మరి ఆ ప్రేమ? యేసు ప్రభు వారు వార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అది కూడా మనకి అసలు యాక్చువల్ గా దాని గురించి కరెక్ట్ గా ఆలోచిస్తే మనకి భయం వేస్తుంది. అసలు మనం అలా చేయగలమా లేదా? లూకాసు వార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ప్రేమ గురించి చెప్పుకుంటూ వెళ్తూ 27వ వచనం నుంచి కొన్ని మాటలు చెప్పారు. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవు వాన్ని నీ అంగిని కూడా ఎత్తుకొని పోనీకుండా అడ్డగింపకము. నిన్నడుగు ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు అని ఎదుగా దాన్ని మరలో అడగవద్దు. మనుషులు మీకు ఎలాగ చేయవాలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించిన వారిని ప్రేమించరు కదా. మీకు మేలు చేయవానికే మేలు చేసిన ఎడల మీకేం మెప్పు కలుగును? పాపులను అలాగనే చేతురు కదా. మీరెవరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షించరో వారికే అప్పిచ్చిన ఎడల మీకేం మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పిచ్చేదరు కదా. మీరైతే ఎట్టి వారి గురించినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉంది. వెయిట్ ఎ సెకండ్. అసలు ఇలా ఎలా ఉండగలం మనం? ఎలా సాధ్యమేనా అసలు? మనకు చెప్పడానికి బాగుంటది, వినటానికి బాగుంటది, కానీ చేయడానికి చాలా కష్టతరమైన పని ఇది, అసాధ్యమైన విషయం. ఈ కమాండ్ లోనే దేవుని కృపను కూడా దేవుడు వ్యక్తపరిచాడు ఇందులో. అసలు దేవుడు ఎలా ప్రేమిస్తాడో మానవుని. లెట్స్ రీఅరేంజ్ దమ్. 3 సింపుల్ వర్డ్స్ లో లెట్స్ రీఅరేంజ్ దమ్. ఎలా ఉంటుంది దేవుని ప్రేమ? ఒకటి, ప్రేమించనాశక్యం కాని వాడిని ప్రేమించేదిగా ఉంటుంది ప్రేమ, దేవుని ప్రేమ.
జనరల్ గా మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమిస్తాం, ఇంకా అది నార్మల్. ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తుంది అంటే మనం తిరిగి ప్రేమించడం సాధ్యం అవుతుంది. ఏ సంబంధమైనా అది అది, ఆ, భార్యాభర్తల సంబంధం అయి ఉండొచ్చు, స్నేహితుల మధ్య సంబంధం అయి ఉండొచ్చు, ఆ విశ్వాసుల మధ్య సంబంధం అయి ఉండొచ్చు, సహవాసం అయి ఉండొచ్చు, బయట పొరుగు వారితో ఉండొచ్చు. ఒక వ్యక్తి రెసిప్రొకేట్ అయినప్పుడు, తిరిగి మనల్ని ప్రేమించినప్పుడు, అలాంటి వ్యక్తి చేసిన కొన్ని తప్పుల్ని మనం కప్పిపుచ్చగలం, త్వరగా క్షమించగలం, యూనో తొందరగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలం. ఎందుకంటే మనకు రెసిప్రొకేషన్ వస్తుంది గనక అవతల నుంచి. సో ప్రేమించే వాడిని ప్రేమించడం సాధ్యం. ఆ, ప్రేమిస్తాడో లేదో తెలియని వ్యక్తిని కూడా ప్రేమించడం కొంతవరకు సాధ్యం. కానీ ద్వేషించేవాడిని ఎలా ప్రేమించగలం? ప్రేమించిన శక్యం కాని వారిని ఎలా ప్రేమించగలం? కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వారి నడుచుకునే విధానం కానీ, వారి ఆలోచన విధానం కానీ దుష్టత్వంతో నింపబడి ఉంటుంది. భయంకరమైన స్వభావం కలిగి ఉంటారు వారు. వారి మాటల్లో కొంచెం కూడా గౌరవం ఉండదు, కొంచెం కూడా మర్యాద ఉండదు. ఆ ఆ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, నోటికి కంట్రోల్ ఉండదు. Obnoxious people, those are. And we encounter them in our lives in every kind of relationship, in every areas of our lives. పనిచేసే దగ్గర దొరుకుతారు ఇలాంటి వాళ్ళు, మన కుటుంబాల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు, మన స్నేహితుల మధ్యలో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఆ, మన అలాంటి వ్యక్తిని చూసినప్పుడు ఒక రకమైన జుగుప్స కలుగుతుంది మనకు. ఎందుకులే వీళ్ళతో మనకి అనుకునే మనుషులు ఉంటారు, కొంతమంది దగ్గరికి కూడా వెళ్ళబుద్ధి కాదు. వాళ్ళ మొహాలు చూస్తేనే కోపం వచ్చేస్తుంది మనకి. ఇదిగో ఇలాంటి వాళ్ళు ప్రేమించిన శక్యం కాని వాళ్ళు అంటే. ఇ- ఇలాంటి వారిని ప్రేమించమంటాడు యేసుప్రభు. దట్స్ హిస్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ అస్. ఇక ఇందులో మనం కాంప్రమైజ్ చేయటానికి, లేకపోతే కొంత కొంత ఇంటెన్సిటీ తగ్గించడానికి కుదరదండి. ఎందుకంటే అంతగా వర్ణించాడు యేసుప్రభు వారు దాన్ని. ఎలాంటి వ్యక్తిని చూసి ఇలాంటి వ్యక్తిని నేను ప్రేమించాలని అనుకుంటావో, అలాంటి వ్యక్తిని నువ్వు ప్రేమించేవాడిగా ఉండాలి అంటాడు. అది ఆయన ఎక్స్పెక్టేషన్ మన దగ్గర నుంచి. అందుకే ఇక మనకు అర్థం కాదేమో అని ఒక మూడు ప్రశ్నలు వేశాడు అక్కడ. ఇఫ్ యు లవ్ దోస్ హూ లవ్ యూ, వాట్ బెనిఫిట్ ఈజ్ ఇట్ ఫర్ యూ అన్నాడు. అందులో గొప్పే ఉంది. నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమిస్తే అందులో గొప్పే ఉంది. పాపులు కూడా చేస్తారు ఆ పని. ఒకడికి ఏదైనా మేలు చేస్తే వాడు నీకు తిరిగి మేలు చేసే రకం అయితే వాడికి మేలు చేయడంలో గొప్పే ఉంది. పాపులు కూడా చేయగలరు ఆ పని. ఒకడికి అప్పిచ్చినప్పుడు వాడు నీకు తిరిగి ఇస్తాడు అన్న నమ్మకం నీకుండి వాడికి ఇచ్చావనుకోండి, వాడు నీకు తిరిగి ఇస్తే అది నువ్వు తీసుకున్నప్పుడు నీలో గొప్పతనం ఏముంది? నువ్వేం చేసావు గొప్ప అక్కడ? ద స్టాండర్డ్ ఆఫ్ క్రిస్టియన్ ఈజ్ వెరీ డిఫరెంట్ అనమాట యేసుప్రభు వారి దృష్టిలో. అంటే నువ్వు ఏం చేసినా, నువ్వు ప్రేమించినా, అప్పిచ్చినా, మేలు చేసినా వెనక్కి తిరిగి ఎక్స్పెక్ట్ చేయకుండా చేయగలవా? వీడు ఖచ్చితంగా ఒకటి నీ దగ్గరికి వచ్చి సహాయం కోసం నీ ముందు నిలబడినప్పుడు వాడికి సహాయం చేస్తే తిరిగి ఖచ్చితంగా ఏం రాదు నాకు అని తెలిసి కూడా చేయగలవా? అలా ప్రేమించగలవా? అసలు అది సాధ్యమేనా? అది సాధ్యమేనా అన్న ప్రశ్న మనకుంది, కానీ సాధ్యం అవుతుంది కాబట్టి చెప్పాడు అనమాట ఈ మాట. Truth is, most of us are unlovable people. Well, all of us are unlovable people. నవపత్రికలో పౌలు మానవుని పరిస్థితి వివరించుకుంటూ వెళ్ళాడు. పత్రిక 3వ అధ్యాయం. అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్న వాళ్ళమే, పొందలేకపోతున్న వారమే. అందరం పాపం చేశాం, అందరం భయంకరులమే.
మనలో ఎవరిలో పాపం లేకుండా ఉన్న వ్యక్తి లేడు. అది ఆలోచనలోనో, మాటల్లోనో, చేతల్లోనో, ఇంటెన్షన్స్ లోనో అన్ని రకాలుగా ఏదో ఒక రకంగా బహిర్గతంగా కనపడకపోయినా సరే, అంతర్గతంగానైనా సరే అందరం ఏదో ఒక రకమైన పాపంలో ఇరుక్కున్న వారము. మన పాపాన్ని మనల్ని కలిపి చూస్తే ఎంత అసహ్యంగా ఉంటామో మనం. మన ఆలోచనలు నిజంగా బయటికి తీసుకొచ్చి చూపిస్తే ఎంతమంది మనల్ని అసహించుకుంటారో. మరి అలాంటి మనల్ని ప్రేమించలేదా? అసలు ఆయన ప్రేమించబట్టే కదా మనం ఈ దినం ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకోగలుగుతున్నాం, ఆయన వాక్యాన్ని ధ్యానించుకోగలుగుతున్నాం. అసలు ఇలాంటి సమయం సాధ్యమైంది. ఇలాంటి మన కోసమే కదా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు సిలువ వేయబడ్డాడంటాడు పౌలు. మరి ఇలాంటి మనల్ని ప్రేమించినప్పుడు మనలా ఉన్న ఇంకొక వ్యక్తిని ప్రేమించడంలో మనకి ఎందుకు సమస్య? ఎందుకు అది మనకు అసాధ్యం అనిపిస్తుంది? అలా అసాధ్యం అనిపిస్తుంది అంటే నువ్వు ఆయన నమ్మలేదన్నమాట అంటాడు యోహాన్. నేను అనలేదండి అన్నమాట, యోహాన్ అన్నాడు. అసాధ్యం అని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు అసలు మొదటి నుంచే ఆయన నమ్మినోడు కాదన్నమాట. మొదటి నుంచే ఆయన ప్రేమ నీలో లేదనమాట. అందుకే ముందు ఆ వాక్యం చదివాను నేను. సో ప్రేమించిన ఆసక్తి కాని వారిని ప్రేమించినప్పుడు ఇంకొక అడుగు ముందుకెళ్ళి క్షమించనాశక్యం కాని వారిని క్షమించమంటారు. మీ తండ్రి ఎలా క్షమిస్తాడో అలా క్షమించమంటారు. చూడండి ఎలా అంటే 35వ వచనం నుంచి, మీరైతే ఎట్టి వారి గురించేనను నిరాశ చేసుకొనక. ఆ ఎక్స్ప్రెషన్ ని మిస్ అవద్దండి మీరు. డోంట్ మిస్ అవుట్ దట్ ఎక్స్ప్రెషన్. మీరైతే ఎట్టి వారిని గురించేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పు ఇడి. వెయిట్ సెకండ్ ఒకసారి మళ్ళీ వెళ్దాం. మీరైతే ఎట్టివారి గురించేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను గురించి. ఎవరి గురించి నిరాశ చేసుకోవద్దన్నాడు? ఏ శత్రువులైతే నిన్ను నిరాశపరుస్తున్నారో, ఏ శత్రువులైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఏ శత్రువులైతే నీ నాశనాన్ని కోరుకుంటున్నారో, ఏ శత్రువులైతే నీ జీవితంలో నీకున్నదంతా తీసివేయాలన్న ప్రయత్నాల్లో మునిగున్నారో ఆ శత్రువుల్ని ప్రేమించమంటాడు. వాళ్ళ గురించి నిరాశ చేసుకోవద్దు అంటాడు. అదేంటండి? అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. నాకు వద్దురా బాబు ఈ ఫలం అనొచ్చు మనం. కానీ నెక్స్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ కదా. అప్పుడు మీరు సర్వోన్నతిని కుమారులై ఉండురు అంటే దట్స్ హౌ వి నో యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలు అని చెప్పుకుని తిరిగితే కుదరదు, మైకులు అరిస్తే కుదరదు, దాని మీద పాటలు రాస్తే కుదరదు అనమాట. ఇదిగో ఇలా చూపించాలి చేతలో. ఏ శత్రువు అయితే నష్టం కలిగిస్తున్నాడో, ఏ శత్రువు వల్ల అయితే మన పరువు ప్రతిష్ట అంతా నాశనం అయిపోయిందో, ఏ శత్రువు వల్ల మనం చాలా నష్టపోయాము, ఆ శత్రువుని ప్రేమించాలన్నమాట. ఆ శత్రువుని నేను క్షమించాలని. అయ్యో, ఎందుకు ఆయన కుమారులు అనిపించబడతారో చెప్పాడు మళ్ళీ తర్వాత. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అంటాడు. రెండు క్వాలిఫైయర్స్ చెప్పాడు చూడండి. ఒకటి, కృతజ్ఞత లేని వారి ఎడలను అన్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడల అంటంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఎవరికైతే ఆయన మేలు చేశాడో ఆ మేలు పొందుకున్న వ్యక్తి వెనక్కి తిరిగి కృతజ్ఞత చూపించనుడు అనమాట. ఆడు కృతజ్ఞత లేనివాడు. ఈడు వెనక్కి తిరిగి థ్యాంక్స్ కూడా చెప్పండి నాకని తెలుసు.
అయినా సరే వాడికి ఉపకారం చేశాడు. కృతజ్ఞత లేనివాడు. ఇదొక కేటగిరీ అయితే, ఇంకో కేటగిరీ దుష్టులు అనాలి. దుష్టుల ఎడలను ఉపకారి ఉన్నాడు. దుష్టుల ఎడల ఉపకారం ఏంటి అసలు? వీడంటే సరే థ్యాంక్స్ గివింగ్ చెప్పడు, కనీసం థ్యాంక్స్ చెప్పలే, వీడికి చేత కాదేమోలే అని మెయిల్ చేయొచ్చు ఒకడికి. ఆడు మనం ఇచ్చిన మనం ఏ సహాయం చేసినా ఆ సహాయాన్ని తప్పుడుగానే ఉపయోగిస్తాడని తెలిసి కూడా వాడికి ఎలా మెయిల్ చేయాలి నేను? వాడికి నేను మెయిల్ చేసిన కనీసం థ్యాంక్స్ చెప్పడం తర్వాత వదిలేసాయి. వాడు తర్వాత అవకాశం దొరికితే తిరిగి నాకే నష్టం చేయాలని ప్రయత్నం చేస్తాడని తెలిసి కూడా వాడిని ఎలా ప్రేమించాలి నేను? వాడిని ఎలా క్షమించాలి నేను? వాడికి ఎలా ఉపకారం చేయాలి నేను? కానీ మరి తండ్రి అలాంటి వాడు కదా. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. No wonder Leo Tolstoy wondered, can I even be a Christian? ఆయన టాల్స్టాయ్ అంత స్ట్రగుల్ ఎందుకు అయ్యాడు ఇప్పుడు అర్థమవుతుంది. అసలు అట్లా కుదురుతుంది. బట్ దట్స్ వాట్ గాడ్ డిడ్ విత్ us. మనందరి విషయంలో కూడా దేవుడు చేసిన పని అదే కదా. పేతురు ఒక రోజు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, మనం ఎన్నిసార్లు ఒక వ్యక్తిని క్షమించవచ్చు అని అడిగాడు. గుర్తుంది కదండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఎంతవరకు క్షమించవచ్చు, ఎంత క్షమించాలి, ఎంత వరకు క్షమించాలి అన్న రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు యేసుప్రభు వారు 18వ అధ్యాయం. ఎంతవరకు క్షమించాలి, సరే ఎంత క్షమించాలి, ఎంతైనా క్షమించాలి అని ఉపమానం చెప్పాడు. ఒక ఉపమానం యేసుప్రభు వారు. ఆ ఉపమానం ద్వారా ఎంత దారుణమైన పని అయినా సరే, ఎంత పెద్ద తీవ్రమైన అప్పు అయినా సరే నువ్వు క్షమించాలి అన్న. యూ హ్యావ్ టు పార్డన్ దట్ పర్సన్ బికాస్ దట్స్ అవర్ ఫాదర్ ఈస్ పార్డనింగ్ ఎవ్రీథింగ్. పార్డన్ అంటే శిక్ష లేకుండా చేసిన తప్పు విషయంలో మాఫీ రావటం అన్నమాట. మరి తండ్రి చేశాడు కదా నీ పట్ల అట్లా. ఎంతైనా, ఎంతకాలం, ఎంతకాలమైనా. పేతురు ప్రశ్న అది, ఎంతకాలం చేయాలి? సరే చేస్తా, ఒకసారి చేస్తా, 2 సార్లు చేస్తా. యేసుప్రభు వారు పేతురికి ఇచ్చిన సమాధానంలో ఎన్నిసార్లు అయినా అంటారు. నువ్వు తుది శ్వాస తీసుకునే వరకైనా చేయాలి. ఎవరికైతే నువ్వు మేలు చేస్తున్నావో వాడు తుది శ్వాస తీసుకునేంత వరకైనా చేయాలి. యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ alive and you are calling yourself a Christian. మరి దేవుడు చేస్తున్నాడు కదా ప్రతి దినం నీ విషయంలో, నా విషయంలో అదే చేస్తున్నాడు కదా. ప్రతి దినం ఉదయం ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. ప్రతి దినం మనం ప్రార్థనతోనే ఎండ్ చేస్తున్నాం. మనం చేసే ప్రార్థనలు ఎక్కడో చోట దేవుని క్షమాపణ అడుగుతున్నాం. రాత్రి బెడ్ మీదకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకొని బెడ్ ఎక్కుతున్నప్పుడు దేవుడు నన్ను క్షమించలేదు అన్న ఆలోచనతో మనలో ఏ ఒక్క వ్యక్తి బెడ్ ఎక్కాం. మనం చేసే చిన్న ప్రార్థన అది. దేవా, నేను చేసిన పనుల్లో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ ఎక్కడైనా దోషం ఉంటే మమ్మల్ని క్షమించు దేవా అని ఎంత కాన్ఫిడెంట్ గా ప్రార్థన చేస్తున్నాం మనం రాత్రి బెడ్ ఎక్కేటప్పుడు. ఆ ప్రార్థన చేసి సుఖంగా బెడ్ ఎక్కి పడుకున్నాం, భయం లేకుండా, రేపు మార్నింగ్ చూస్తాం అన్న ధైర్యం. మనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? దేవుడు ఎలా అయినా క్షమిస్తాడు అన్నమాట. అంత కనికరం కలగాలి కనుక అదిగో మన దగ్గర నుంచి కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. బి కంపాషనేట్ జస్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఈస్ కంపాషనేట్. హౌ కంపాషనేట్ ఈస్ గాడ్. ఎంత కంపాషనేట్. తప్పు చేశాను దేవా నన్ను క్షమించు అన్నవాడి పట్ల కనికరం చూపించాడు. తప్పు చేసి క్షమాపణ అడిగి మళ్ళీ తప్పు చేసి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి దేవా నన్ను క్షమించు అన్న వ్యక్తిని క్షమించాడు దేవుడు. ఆడు ఎన్నిసార్లు చేసినా కూడా. సో హీఈస్ ఫర్గివింగ్ గాడ్. హీ ఫర్గివ్స్ దోస్ హు ఆర్ రిపెంటింగ్
పశ్చాత్తాపం పొందిన వాడిని క్షమిస్తున్నాడు. పదే పదే తప్పు చేస్తూ మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చినా క్షమిస్తున్నాడు. ఒక్కొక్కసారి నేను తప్పు చేశాను అన్న ఆలోచన లేకుండా తిరిగే వ్యక్తిని కూడా క్షమిస్తున్నాడు దేవుడు. చూపించాడు అది సులువు మీద. రిమోర్స్లెస్ ఎనిమి. It's impossible for us to forgive people like that and let go of their offense. బాబాయ్ అలా క్షమించడం నా వల్ల కాదని మనం సరే తప్పు చేశాను అన్న వ్యక్తిని, తప్పు చేశాను నన్ను క్షమించు అన్న వ్యక్తిని నేను క్షమించగలను, అంతవరకు నాకు నో ప్రాబ్లం. పదే పదే తప్పు చేసేవాడిని కూడా క్షమించగలను, కనీసం వాడు నేను తప్పు చేశానని రియలైజ్ అవుతున్నాడు కనుక. అసలు తప్పే చేయకుండా తిరిగేవాడిని నేనే క్షమిస్తాను. సారీ, తప్పే చేసి నేను తప్పు చేశానన్న ఆలోచన లేకుండా తిరిగేవాడిని నేనే క్షమిస్తాను. అంత నా విషయంలో అంత దోషం చేసి కూడా ఆ వ్యక్తి అలా తిరుగుతూ ఉంటే ఎలా వదిలేయాలి? ఎలా వదిలేయాలి? దాని వెనుకున్న న్యాయం గురించి ఆలోచన పక్కన పెట్టేద్దాం ప్రస్తుతానికి. అంటే అలా ఆలోచించకూడదని నేను అంటలేదు, ఎందుకంటే అలా ఆలోచిస్తూ ఉంటే మనలో ఉన్న ద్వేషం అలానే ఉండిపోతుంది. ఆ ద్వేషం మనకు మంచిది కాదు. అవును, ఆ వ్యక్తి తప్పు చేశాడు, బాగా గాయపరిచాడు, అది క్షమించనాశక్యం కాని కార్యం. కానీ ఇప్పుడు వాడిని క్షమించకపోతే బాధపడాల్సింది నేను. ఎందుకంటే వాడు తప్పు చేశానన్న ఆలోచన లేకుండా ఉన్నాడు కనుక వాడికి బాధే లేదు. కానీ ఇప్పుడు ఆ బాధను నేను పెట్టుకొని వాడు క్షమాపణ అడగడు ఏంటి అన్న బాధతో నేను తిరిగితే నాకు బాధ. నేనెందుకు మోయాలి ఆ భారం? ఆ భారం నుంచి మనల్ని విడుదల చేయడానికే యేసుప్రభువారు ఈ ఆజ్ఞ ఇచ్చాడని నాకు తెలుసు. అందుకే ఆయన ప్రారంభించిన విధానం నాకు నచ్చింది. మీ శత్రువులను ప్రేమించుడి, మీరైతే మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించి వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేయుడి అని. ఇది వినటానికి "అబ్బా, ఏంటిది ఎట్లా" అని అనుకుంటున్నాను, కానీ అది ప్రాక్టీస్ చేయడం వల్ల యాక్చువల్గా ఆరోగ్యంగా ఉండేది మనం. పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఈ ఉమ్, ఈ ఈ కోపం గురించి మాట్లాడారు. మీరు వెలుగు సంబంధులుగా ఎలా ఉండాలో, మనం వెలుగు సంబంధులుగా ఎలా నడుచుకోవాలో చెప్పుకుంటూ 17వ వచనం నుంచి 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి ఆఖరి వరకు ఉమ్, మనం వెలుగు సంబంధులుగా ఎలా నడుచుకోవాలో చెప్తూ వచ్చి ఉమ్, కోపపడుకుడి కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు నిలిచి ఉండకూడదు మన కోపం? అపవాదికి చోటు వస్తుంది లేకపోతే. నెక్స్ట్ వచ్చిన అదే, అపవాదికి చోటు ఇక్కడి దొంగిలి వాడు ఇక మీద దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టకు వీలు కలుగు నిమిత్తము తన చేతి పనులతో కష్టం చేయొచ్చు, కష్టపడవలను. ఐ నో దీస్ ఆర్ ప్రాక్టికల్ స్టెప్స్ ఆన్ లివింగ్ లైక్ ఎ క్రిస్టియన్, బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద కనెక్షన్. కోపాన్ని పెట్టుకొని బెడ్ మీదకి వెళ్ళొద్దు, పడుకోవడానికి వెళ్ళొద్దు. దొంగ తక్కువని చేస్తాడు, అపవాది చోటు ఇచ్చినట్టు అవుతుంది. అది క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానివ్వదు. ఆఖరికి నోట్లో నుంచి వచ్చే మాటల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అవి ప్రేమను వ్యక్తపరిచేవిగా, క్షమాపణ వ్యక్తపరిచేవిగాను ఉంచనివ్వండి. We need to practice them. It's a very difficult thing, but we practice them so that we will stay healthy. మనం ఆరోగ్యకరమైన క్రైస్తవులుగా ఉండడానికి ఇదే మాత్ర. సమస్తమైన ద్వేషం, తర్వాత 31 వచనంలో
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడు అని దాన్ని దేంతో రీప్లేస్ చేయాలో తర్వాత వచనంలో అంటారు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారంగా మీరును ఒకరినొకరు క్షమించు. దిస్ ఈస్ డూయింగ్ ది అన్థింకబుల్. ప్రేమించనాశక్యం కాని వాడిని ప్రేమించమన్నారు, క్షమించనాశక్యం కాని వాడిని క్షమించమన్నారు. అందరూ ఆలోచించే విధంగా ఉండకుండా దైవాలోచన, దైవాజ్ఞ అనుసరించే క్రైస్తవుడుగా ఉండు. ఎవడు ఇలా ఆలోచించడు. లోక సంబంధులు ఇలా ఆలోచించలేరు. దేవునితో సహవాసం లేనివాడు ఇలా ఆలోచించడు. నేను దేవునితో సహవాసం గలవాడిని, దేవుని సంబంధిని అని చెప్పుకుంటే నువ్వు ఆలోచించాల్సిన విధానం వేరు, నువ్వు ప్రేమించాల్సిన విధానం వేరు, నువ్వు క్షమించాల్సిన విధానం వేరు. అసలు నీ స్టాండర్డ్ మిగతా స్టాండర్డ్స్ అన్నిటికంటే 10 అడుగులు ఎత్తున ఉంటాయి. ఆ స్టాండర్డ్ ని మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన ప్రేమను అనుభవించిన వ్యక్తులు. సో ఈ సీజన్ లో యేసు ప్రభు వారు మన పట్ల చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం ఎంత ప్రేమించాడు అనుకుంటున్నాం. ఈ ప్రేమను జ్ఞాపకం చేసుకున్న క్రైస్తవుల విశ్వాసమైన మనం, ఆయన పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉన్న మనం అలా ప్రేమించబద్ధులమై ఉన్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అలా ఉండడం మన వల్ల కాదు కనుక, వ్యక్తిగతంగా మానవ రీత్యా మాట్లాడితే అలా ఉండడం అసాధ్యం కనుక, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని, పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడి పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటూ మనం క్రీస్తు సంబంధంలో ఉన్న విషయాన్ని లోకానికి తెలియజేయాలి. దేవుడు మనందరికీ అలా జీవించడానికి, అలాంటి ప్రేమను చూపించడానికి సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకున్నాం. ఒక క్షణం ఎవరంతటి వారు మనం ఈ విన్న వాక్య నేపథ్యంలో పరీక్షించుకొని అడుగుదాం. మనం అలాంటి వ్యక్తులుగా ఉన్నామా? అలాంటి క్రైస్తవులుగా ఉన్నామా? దాని విషయంలో స్ట్రగుల్ అవుతున్నామా? సహాయం అడుగుదాం. మనలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదండి. మనం ముందర స్ట్రగుల్ అవుతున్నాం. కానీ దేవుడు మన మీద పెట్టిన ఆ స్టాండర్డ్ ని జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం సమర్పించుకున్నాం. దేవా, అలా ఉండడానికి సహాయం చేయి, నేర్పించు. ఇంటెన్షనల్ గా ప్రాక్టీస్ చేసే మనసు నాకు దయచేయి అని ప్రార్థిస్తున్నాం. ఒక్క క్షణం ఎవరంతటి వారం మనల్ని మనం ఈ ఉదయకాలం సమర్పించుకున్నాం. థ్యాంక్ యూ తండ్రి. మరొకసారి నీ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మా పట్ల నీ ఆలోచనను మాకు నువ్వు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చేస్తాం. నీ ప్రేమను రుచి చూచిన వారంగా, నీ ప్రేమ గురించి మాట్లాడే వ్యక్తులుగా, నీ ప్రేమను చూపించబద్ధులమై ఉన్నాము అని మేము ఈ దినం సవాల్ చేయకుండా, పరిశుద్ధాత్మ దేవా, క్రీస్తు మాకు ఇచ్చిన ఆజ్ఞ, మా విశ్వాసం రుజువు చేసుకోవాల్సిన విధానం ప్రేమ ద్వారానే, ఒకరినొకరు ప్రేమించుకోగలిగే స్థితిలో ఉండడం ద్వారానే, నీవు మమ్మల్ని ప్రేమించిన విధంగా మేము ఒకరినొకరు ప్రేమించాల్సిన విషయాన్ని మీరు మరొకసారి జ్ఞాపకం చేశారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మానవ రీత్యా ఆలోచిస్తే ఇది కష్టం, అసలు అసాధ్యం అనిపిస్తుంది మాకు. కానీ పరిశుద్ధాత్మ దేవా, నీవు అలాంటి ప్రేమ మేము చూపించడానికి
మాకు కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించడానికి నువ్వు మాకు ఇవ్వబడ్డావు అన్న విషయాన్ని కూడా మరొకసారి వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినందుకు వందనాలు. కనుక ఈ విషయంలో ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నామో, ఇంకా ద్వేషంతో, బాధతో, గాయాన్ని పట్టుకొని, జరిగిన తప్పుని పట్టుకొని వేలాడుతున్నామో, అలాంటి మమ్మల్ని క్షమించే వారిగా మార్చి, క్రీస్తు మహిమార్థమై క్రీస్తు ప్రేమను వ్యక్తపరిచి లోకానికి క్రీస్తుని పరిచయం చేయగలిగే క్రైస్తవులుగా, క్రీస్తు సంబంధులుగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరొకసారి ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ వాక్యం విని అంగీకరించిన వారందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ చేస్తున్నాను నుండి వేడుకుంటున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పిన ఆ మాట, మరి నేను ప్రేమించిన ప్రకారం ప్రేమించాలని, మరి ప్రేమించటం, క్షమించటం దేవుడు ఆశించిన ఆ స్టాండర్డ్ మనం కలిగి ఉన్నామా లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. సమర్పించుకుందాము దేవుని సన్నిధిలో. చాలా చక్కని వర్తమానాన్ని అందించిన మరి చైతన్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్యలో ఉన్న బ్రదర్ జామీ రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదలకు వందనం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా, పరలోకం ముందు మీ తండ్రి కుమారులు అన్నట్లు అన్నట్టుగా ప్రభా, నేను ప్రేమించేటట్టుగా నేను క్షమించేటట్టుగా అన్నా ప్రభా. తండ్రి, మా స్టాండర్డ్ ప్రభా నువ్వే తండ్రి. లోకంలో ఉన్న వ్యక్తులను ప్రభా అనుసరించడం కాదు కానీ ప్రభా, నువ్వు ఏ విధంగా అయితే ప్రేమించావో, నువ్వు ఏ విధంగా అయితే క్షమించావో, నువ్వు ఏ విధంగా అయితే ప్రభా ఇతరులను చేర్చుకున్నావు ప్రభా, అపొస్తలుడైన పౌలు సెలవిచ్చిన రీతిగా ప్రభా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకుని సెలవిచ్చిన రీతిగా ప్రభా, ఆ విధంగా నిండి పోలి నడుచుకోగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విత్తబడి వాక్యం తండ్రి 30 60 100 ఫలింపజేయండి ప్రభా. పాస్టర్ చైతన్య గారికి ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా, ఆయన చదువుతున్న ప్రభా, అతని ప్రభా వేదాంత విద్యను కూడా ప్రత్యేకంగా దీవించండి, కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, సేవను దీవించండి ప్రభా. మీ దాసుడు అనేక స్థలాల్లో వాడబోతుండగా ప్రభా, బహుబలంగా బిడ్డను వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, విధంగా తండ్రి ప్రతిరోజు ప్రభా నీ వాక్యం వినడానికి, అయ్యా ప్రభా నీ వాక్యంలో లోతైన అనుభవాలను ప్రభా తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ శ్రేష్టమైన ప్లాట్ఫామ్ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా బాబి రత్నాకర్ గారిని, వారి కుటుంబాన్ని, సేవను దీవించండి ప్రభా. దీనికి సహకరిస్తున్న ప్రభా అయ్యా జాన్సన్ గారిని, స్వరూప గారిని, ఝాన్సీ గారిని, అదేవిధంగా ప్రదీప సిస్టర్ గారిని, అదేవిధంగా ప్రభా టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న ప్రభా తేజ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకో, కోర్ టీం వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. అంతేకాకుండా ప్రభా అనేక మంది ప్రార్థించే తల్లులను ఇచ్చో ప్రభా, ఆరాధించే తల్లులను ఇచ్చో, అనేక మంది వాక్యం చెప్పే బిడ్డలను ప్రార్థన చేసే ప్రభా తండ్రులను ఇచ్చో నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి. మరి ప్రత్యేకంగా ప్రభా ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఇది మేము చేయవలసిన ప్రభా ప్రతి పనులు సూర్యాన్ని మార్గాన్ని చూపించి మన 10th క్లాస్ బిడ్డలు ప్రభా హిందీ ఎగ్జామ్ రాయబోతుండగా సహాయం దయచేయండి. అదేవిధంగా దేవతన ప్రభా ఇంకెవరైతే దేవతన ప్రభా ఎగ్జామ్ సిద్ధపడుతున్నప్పుడు అందరం పేరు పైన దీవించమని, అనారోగ్యంతో ఉన్న ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా ఇంకెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నా వారందరినీ పేరు పేరు ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పులతో ఉన్న వారిని కూడా ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని, మరొకసారి ప్రభా విధంగా శాశ్వతమైన వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభా సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వినామని అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునుగాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయి వారిని క్షమించినట్టు మా అపరాధములను క్షమించము. శోధన లేక కీడు తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరమని తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, ఈరోజు జరగబోతున్న హిందీ ఎగ్జామ్స్ కి అదేవిధంగా పాల్గొన్న ప్రతి బిడ్డకు ఆయన కృప సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.
థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన చైతన్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి బ్రదర్ చైతన్య గారు చెప్పిన మెసేజెస్ ఇంకా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. మన గ్రూప్ లో చాలా మెసేజెస్ చెప్పారు. వారు చాలా చక్కగా చెప్తారు. ఏ మెసేజ్ చెప్పినా దయచేసి మీరు యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అవైలబుల్ గా ఉంటాయండి. ప్లేలిస్ట్ లోకి వెళ్తే వారి ఫోటోతో సహా వారు చెప్పిన మెసేజెస్ అన్ని ఉంటాయండి. ఇప్పుడు చెప్పిన మెసేజ్లన్నీ కూడా రికార్డ్ చేయబడుతున్నాయండి. అప్లోడ్ చేయటం లేట్ అయినా ఖచ్చితంగా అప్లోడ్ చేయబడితే దయచేసి మీరు అవకాశాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికీ.